హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకైతే మాత్రం బర్రెల దగ్గరికి అయితే వచ్చాము ఈ రోజు. రాగానైతే అత్తమ్మ అయితే బర్రెలన్నిటికి ఒక మేత గెడ్డ అయితే వేసింది. పచ్చిగడ్డి ఉంటే పచ్చిగడ్డి అయితే తప్పలారైతే మేసేసాయి. వంతునైతే చెక్కలు టీ మామయ్య నేను తీస్తానని చెప్తే మామయ్య అయితే నాకైతే చెక్కలు ఇచ్చేసాడు. ఇంకైతే నేనైతే చెక్కలతో అదే బకెట్ మూతలండి, దాంతో అయితే కొంచెం తీసుకునేదానికి ఈజీగా ఉంటది కదా, అందుకని చెప్పేసి మామి అయితే గెడ్డేసి చదువుతాడు. నాకైతే ఇంకా గెడ్డేసి అయితే పెద్ద నీటికి రాదు, అందుకని చెప్పేసి చెక్కి మామి నేనైతే తీసేస్తానంటే ఇంక మామి అయితే నా చేతికి అయితే చెక్క ఇచ్చేసాడు. అదే ఇంకా అయితే మీకు నా మధ్య ఈ మధ్య మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. రోజు అంతే పోతుంది, వీడియో కూడా తీద్దాం అనుకున్నాను. ఎందుకనే కానీ అప్పుడు కొంచెం పని కుదరలేదు. బర్రీ నాకేందంటే పాలు పడ్డానికి మేము కొన్ని అదే బర్రీ నాకైతే బర్రెకి కొన్ని నెయ్యి పెడతారు. బర్రీ నాకేందంటే తౌడులో కలిపేసి ఫస్ట్ ఏంటంటే మా అత్తమ్మ అయితే వేస్తుంటే నేను చూశాను. ఇంకెప్పుడైనా కానీ అత్తమ్మ వేసిద్దిలేండి బర్లీని నాకైతే. బర్లీని నాకేందంటే అత్తమ్మ అయితే 2-3 ప్యాకెట్లు అయితే ఇంగు తెచ్చేసి కొట్టయితే వేసేసిద్ది. మళ్ళీ జీడి గింజలు అని అంటారు కదా, జీడి గింజలు అవి కూడా తెచ్చేసిద్ది. ఇంగు వల్ల ఏంటో యూజ్ నాకైతే తెలియదులే, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అత్తమ్మ అయితే మటుకు ఈయన నాకైతే మాత్రం వారంలో ఒకసారి, ఒక్కొక్కసారి వారంలో 2 సార్లు అలా ఏంటంటే కొన్ని 4-5 ప్యాకెట్లు అయితే తెచ్చేసిద్ది. జీడి గింజలు అయితే 4-5 అయితే మామూలుగానే ఈయనకే కాదు, అవి విడిగా కూడా వేస్తారు జీడి గింజలు. ఇంకైతే మాత్రం పాలు పడ్డానికి అని చెప్పేసి అయితే మాత్రం తెల్లబాయలు ఉంటాయి కదా, తెల్లబాయలు అయితే ఒలిచి వేస్తారు. ఫస్ట్ ఈత సెకండ్ ఈత బర్రెలు అయితే కొంచెం తినవలే గాని, అలవాటైన బర్రెలు అయితే మాత్రం మాది తొలిత పడ్డు ఉంది కదా, అది ఒక్కటే తిందండి, అవి 2 అయితే తింటాయి. తొలిత పడ్డు కూడా కొన్ని అయితే తింటది. తొలిత పడ్డు అయితే ఈనప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మనము అన్ని పెడితేనే అయితే పాలిస్తుందండి బాగా, లేకపోతే మాత్రం తక్కువ ఇచ్చేది. మేము తొలిత పడ్డు అయినప్పుడు అయితే అసలు దాని దగ్గర పాలే లేవు, 1 లీటర్ ఏమున్నాయి అంతే అండి. దానికైతే మాత్రం తెల్లబాయలు వేసాము, అంటే తౌడులో చాలా రోజులు తెల్లబాయలు వేసాము. మళ్ళీ అన్నం అవి ఉడకబెట్టేసాము. అన్నం అయ్యి కాదులే అని చెప్పేసి కొబ్బరి చెక్క ఉంటది కదా, కొబ్బరి చెక్క అయితే తెప్పించి నానేసి అయితే మాత్రం పాలలో పడేదాకా అయితే మాత్రం చాలా రోజులు అయితే కొబ్బరి చెక్క వేసాము. మళ్ళీ కొబ్బరి ఉంటది కదా, మాకు తోటలో టెంకాయ చెట్లు ఉన్నాయి కదా, టెంకాయ చెట్లు అయితే కొబ్బరి అయితే కాయలు అయితే తీసుకొచ్చి కొబ్బరి అయితే మాత్రం మిక్సీకి వేసి అయితే మాత్రం 3 రోజులకు 4 రోజులకు ఒక రోజు అయితే మాత్రం అలా అయితే మాత్రం మిక్సీకి వేసేసాము. మళ్ళీ ఇవి పచ్చెనగలు ఉంటాయి కదండి, పచ్చెనగలు అవి కూడా అయితే మాత్రం నానేసి నైట్ నానేసి ఉదయం లేసి అయితే రుబ్బేసి అలాగే 1 రోజులు అలా చేస్తే దాని దగ్గర అప్పటికి అది ఫస్ట్ ఈనప్పుడు ఏంటంటే 1/2 లీటర్ అలా ఉన్నాయి అంతే. తర్వాత ఇవన్నీ వేసి బాగా మేపడం వల్ల ఏంటంటే ఇంకా చిన్నగా, అంతకుముందు కొన్ని రోజులు చెప్పాను కదా 1 నెల 2 నెలల దొడ్లోనే ఉందని, అప్పుడు కూడా కొంచెం అలవాటు అయిద్దని చెప్పి బుట్ట ఎత్తుకోపోయి వేస్తూనే ఉన్నాము. ఇదే అండి ఈ బర్రె. కానీ ఇంటికి వచ్చి నాకేంటంటే ఇంకొంచెం ఎక్కువ వేసి తౌడు అదంతా అప్పుడు పెడితే అంత ఘాట్లో కింద పోసేసేది, అంత తినడం రాదు. తెల్లబాయలు వేస్తే ఇది అయితే అసలు తిందు. కొంచెం అవి వాటిని ఏరేసి పక్కన పెట్టేసిద్ది, మూతతోటి వాటిని పక్కన పెట్టేసి అలా తినకుండా ఉండేది. తౌడు కూడా వేస్తే మొత్తం కిందేనండి అదైతే. అట్లయితే చిన్నగా అయితే రోజు వేస్తా అలవాటు చేసి దానికి ఇంకా చిన్నగా ఏంటంటే 3 లీటర్ల పాలుకు వచ్చేదాకా అయితే మాత్రం అన్ని పెట్టడం వల్ల ఏంటంటే 3 లీటర్ల పాలకు వచ్చేదాకా అలా ఉంది. అమ్మ వాళ్ళ సైడ్ ఏం చేస్తారంటే సొద్దలు ఉంటాయి కదా, సొద్దలు పచ్చెనగలు ఇంకా అవైతే మాత్రం ఆడించుకొని వచ్చేసి పిండి అయితే కొబ్బరి పొట్టేస్తారండి వాళ్ళు అయితే, కొబ్బరి చెక్క. ఆ చెక్కలు నానేసి అయితే మాత్రం ఆ బర్రె వరకు ఏంటంటే ఈయన బర్రె వరకు అయితే సపరేట్ గా వేస్తారు. మామూలు వాటికైతే కొబ్బరి చెక్క అయితే మాత్రం 10 రోజులకు బస్తా అయితే వేస్తారు. అటు సైడ్ పాలు అలాగే ఉంటాయి, బర్రెల దగ్గర 7 లీటర్లు అలా ఉంటాయి. శాతం అలాగే వస్తుందండి. శాతం ఈయన బర్రె అయితే మాత్రం ఖచ్చితంగా 7-7.5 అలా వస్తుంది. తరి బర్రెలు అయితే మాత్రం 9-10 అలా వస్తుంది. అందుకని ఏంటంటే అటు సైడ్ అదే నర్సింగ్పాడు అటు సైడ్ అండి, నకరకల్లు గుంటూరు డిస్టిక్ అటు సైడ్ ఏంటంటే బర్రెలను కూడా ఎక్కువ అండి మేపేది. మా సైడ్ ఏంటంటే బర్రె ఈనింది అనుకోండి, ఈని మళ్ళీ అది కట్టేదాకా శాతం 5-6 తప్ప నుంచి ఎక్కువ అయితే వేయరు. మరి రాకేయరో రానివ్వరో తెలియదు గాని అసలు శాతం అయితే రానివ్వరు. అంతే శాతం వచ్చేది. ఇంకా 1 నెలకు 2 నెలలకి ఇంకా బర్రె పాలికుంట అన్నిది దాంట్లో అప్పుడేమో 7-8 ఇంకా అలా వచ్చేది. 9-10 కూడా ఇంకా తక్కువేనండి వచ్చేది. ఇంకా అలాగా చెప్పాను కదా. ఇంకా ఏంటంటే బర్రెలకి వేడి చేయడం వల్ల ఏంటంటే కళ్ళల్లో పుసులు వస్తాయంట. వాటికైతే ఆమ్లం తీసుకొని రుద్దడం వల్ల ఏంటంటే కొమ్ములు రుద్దితేనంట
వేడి తగ్గుతుందంట. ఇదైతే నాకు మా వదిన చెప్పింది. ఇలాగా అని నీకు తెలుసా అని అడిగింది నన్ను. నాకైతే తెలీదు, నేను ఎప్పుడు వినలేదు అని అన్నాను. ఇక్కడ మొన్న వేరే ఆయన అంటే విన్నాను అనింది. అత్తమ్మలు కూడా ఎప్పుడు రుద్దలేదులే గాని మా వదిన చెప్తే నేను మీకైతే చెప్తున్నాను. వీటి కూడా ఎప్పుడు దోళ్ళకుంటాయిలే గాని బర్రెలకైతే ఏం పెద్ద ఎప్పుడు గమనించలేదు మేము. ఈ బర్రె ఈ మధ్య ఈనింది కదా, దీనికి కూడా అయితే మాత్రం ఈ మధ్య పచ్చనగలు అయితే తెచ్చేసి రుబ్బేసేసాము. నేను చెప్పాను కదా అప్పుడు కొంచెం పనులు అయ్యి అత్తమ్మ అయితే వేసేసింది. నేను రుబ్బిమంటే అత్తమ్మకి నేను అది మిక్సీకి వేస్తే వేసింది. ఇంకా కొంచెం ఏంటంటే వీడియో తీయడానికి ఇంకంత అప్పుడు కొంచెం ఏదో పనుల్లో ఉండి అప్పుడైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా దాని వరకు అయితే వీడియో తీయలేదు. ఇలా ఏంటంటే కొబ్బరి చెక్క వేయడం ఏంటంటే పాలు బాగా పడతాయి. ఈనంగానే పచ్చి కొబ్బరి కూడా రుబ్బేసి వేయడం వల్ల పాలనే పడతాయి. తెల్లగడ్డ కూడా వేస్తారు. ఇది ఇంగు వేయడం వల్ల ఏంటంటే కడుపులో ఏదన్నా ఉంటే వేసినప్పుడు అది ఏదన్నా ఉంటే మొత్తం బయటకు కొట్టుకొని వచ్చిందంట, అందుకని ఇంగు వేస్తారు. ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.